ఎస్ఎల్బీసీ ఘటన జరగడం ఎంతో బాధాకరమన్నారు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. 4 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న పనులు ప్రారంభించేటప్పుడు నిపుణుల సహకారం తీసుకుని పనులు ప్రారంభించి ఉండాలన్నారు. ఫెడరల్ స్ఫూర్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందంటున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. సార్, మీరు ఎస్ఎల్బీసీ ఘటన జరిగిన స్థలానికి వెళ్ళారు. ఏమనిపించింది అక్కడ చూస్తే? మీకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్పారు? అంటే ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే కేవలం బీఆర్ఎస్ అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది, కాంగ్రెస్ అని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. ఎట్లా చూడాలి దీన్ని? మేము మొదలుగానైతే ఇటువంటి దుర్ఘటన జరిగిన తర్వాత ఆపద సమయంలో ప్రభుత్వం మీద విమర్శలు కానీ రాజకీయ విమర్శలు కానీ చేయదలుచుకోలేదు. మేము స్పష్టంగా అక్కడికి వెళ్ళి పరిస్థితిని గమనించాలనుకున్నాం. కానీ ఒక విషయం మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రత్యక్ష సాక్షి చెప్పిన తర్వాత ఒక విషయం ఏమర్థమైందంటే 2019-20లో ప్రాజెక్ట్ ఆగిపోయింది. 4 సంవత్సరాలు ఆగిపోయినటువంటి ప్రాజెక్టు అది సొరంగం ఒకసారి తవ్విన తర్వాత గుట్ట చేపకే తీరు ఉండదు. 4 సంవత్సరాలలో ఎన్నో మార్పులు జరుగుతాయి. పైన 2 వాగులు ఉన్నాయి. ఆ వాగుల ప్రవాహం కూడా ఒత్తిడికి లోనైంది. ఇదంతా కూడా 4 సంవత్సరాలు ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత దాన్ని పునఃప్రారంభించేటప్పుడు నిపుణులతోని మిగతా జిఎస్సి సర్వే చేసి డీటెయిల్గా అన్ని రకాలుగా ఆలోచించి ముందుకు పోతే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏదో మేము టీఆర్ఎస్ పార్టీ చేయలేదని మేము అందరికన్నా ముందే గొప్పగా ప్రయత్నం చేస్తామని రకరకాల రాజకీయ ప్రసంగాలు చేసి హడావుడిగా మొదలుపెట్టారు. దుర్ఘటన జరిగిన దానికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా సహకారం అందిస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి అందరి నిపుణులు ఎస్ఎల్బీసీ దగ్గరికి పంపడం జరిగింది. స్వయాన దేశ ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడింది. ఇన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తే ఈ కొత్తగా తిట్టదండకం పెట్టుకొని మేమేదో ఒరగబెడుతున్నామనే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం బాధాకరం. ఎస్ఎల్బీసీ ఘటన జరగడం చాలా బాధాకరం. దాన్ని ఎవరు రాజకీయ కోణంలో చూడట్లేదు అన్నారు పాయల్ శంకర్ గారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉన్నప్పుడే రాష్ట్రం యొక్క అభివృద్ధి కొనసాగుతుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ చారితో భవిత, ఎన్ఈ న్యూస్, హైదరాబాద్.